హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఏపీ హైకోర్టు సంబంధించింది అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడానికి అయితే రెడీగా ఉండడం అయితే జరిగింది. సో అదైతే మనకి మొత్తం ఫుల్ గా ఇన్ఫర్మేషన్ అండ్ సిలబస్ అండ్ క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏంటి ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, మొత్తం అయితే అర్థం అవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది రేపు వీడియోలో అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది. చూడండి. సో ప్రజెంట్ ఏంటంటే ఏపీ హైకోర్టు సంబంధించి అయితే ఈ నెల 30వ తారీఖు నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 19 దాకా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దాంట్లో వేకెన్సీ పొజిషన్ దాని గురించి చూసుకుంటే మొత్తం టోటల్ గా అయితే 13 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో 13 పోస్టుల్లో టోటల్ గా అయితే 300 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది అన్ని కేటగిరీలో కూడా. సో దీని స్టార్టింగ్ వచ్చేసి శాలరీ 20,000 కాడి నుంచి 57,000 దాకా అయితే ఉండడం అయితే 1,47,000 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరైతే ఇక్కడ కూడా చూడొచ్చు ఎంతంత శాలరీలు ఏంటో అన్నది. సో ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్కటి సెక్షన్ ఆఫీసర్ ఒకటి, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఒకటి, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అసిస్టెంట్ లైబ్రరీ, అలా చూసుకుంటే చాలా పోస్టులు ఉన్నాయి. కాపీస్ట్, డేటా ఆపరేటర్ అంటే స్టోరీ కీపర్, ఆఫీస్ సబ్రినెంట్ అన్ని కూడా ఉన్నాయి. సో అన్నిట్లో కూడా 20,000 కాడి నుంచి 1,47,000 దాకా అయితే శాలరీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు ఏ పోస్ట్ కు అప్లై చేసుకోవాలి ఏంటన్న దాని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సార్ నాకు 1,47,000 శాలరీ ఉంది, నేను పెట్టేసుకుంటానంటే కుదరదు. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ అని కొన్ని ఈక్వల్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే చూసుకున్నాం. సో ఇందులో ఏంటంటే క్యాస్ట్ వేజ్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఓసీ కింద, ఈడబ్ల్యూఎస్ కింద, ఎఫ్బీసీలు, ఏబిసిడి ఈ దాకా అయితే ఉండడం అయితే జరిగింది. ఎస్సీ కేటగిరీలో 1 to 3 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ పీడబ్ల్యూహెచ్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. 300 పోస్టులు కూడా ఏకగా అయితే ఓసీకి అయితే ఓపెన్ కేటగిరీలో అయితే 121 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో ఏంటంటే జీవో ప్రకారంగా 7/7 ప్రకారంగా 2023 ప్రకారంగా ఏదైనా కానీ ఉమెన్స్ కి అయితే 33% అయితే దీంట్లో అయితే తీయడం అయితే జరుగుతుంది. సో అది ప్రతి జాబ్స్ లో అయితే ఉండడం అయితే జరిగింది. సో అది మీకు తెలిసి ఉంటది కాబట్టి చెప్తున్నా. సో ఇందులో ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ అంటే ఏంటి, ఈ కాస్ట్ ఎక్కడెక్కడ సారీ ఈ కాస్ట్ ఏంటి అని చెప్పేసి అయితే ఉండడం అయితే జరిగింది. సో మీకు ఏమైనా తెలియకపోతే అవి కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ అయితే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ క్లాస్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. సో అలాగైతే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకున్నాం. సెక్షన్ ఆఫీసర్ సంబంధించింది అయితే మోస్ట్ డిగ్రీ లా అంటే 3 to 5 years అయితే లా అయితే చదువుకుంటే వాళ్ళైతే ఈ పోస్టులకి అయితే అర్హతలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కూడా అంతే. సో మోస్ట్ అండ్ బీటెక్ పాస్ అయ్యి ఉండి సిఎస్సి కానీ, ఈసీ కానీ, త్రిబుల్ కానీ, ఐటీ కానీ, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ ఎవరు చేసినా కానీ దానికైతే ఎలిజిబిలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ 5 years నెట్వర్క్ దాంట్లో కూడా చేస్తారు కదా, మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు కూడా అయితే ఉపయోగపడడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 3 పోస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి దీనికి సంబంధించి అయితే కంప్యూటర్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే దీనికైతే పెట్టుకోవడానికి అయితే ఉంది. సో ఇందులో ఏంటంటే ఇంగ్లీషు బై ఐ గ్రేడ్ 45 ఎంఎస్ స్పీడ్ అయితే ఉండడం జరిగింది టైపింగ్ పాస్ లో. అండ్ అసిస్టెంట్ లైబ్రరీ వచ్చేసి అది కూడా డిగ్రీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ లైబ్రరీ గ్రేడ్ 2 కూడా అంతే, సేమ్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఏదైనా కానీ 3 to 5 years అయితే చదువుకుని ఉండాలి. అండ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినేషన్ కూడా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ టైపిస్ట్ కూడా అంతే, డిగ్రీ అయితే పాస్ అయితే జరుగుతుంది. అండ్ కాపిస్ట్ వచ్చేసి కూడా సేమ్ డిగ్రీ, బట్ ఏంటంటే ప్రతి దానికి కూడా టైపింగ్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ డేటా ఆపరేటర్ కూడా అంతే, చెప్పాను కదా డిగ్రీ అండ్ కంప్యూటర్ సైన్స్ అయితే కావాల్సి వస్తుంది. ఇందులో ఒక పోస్ట్ అయితే ఉంది ఆఫీస్ సబార్డినేట్ అయితే ఓన్లీ 7th క్లాస్ మాత్రమే పెట్టుకోవడానికి అయితే ఉంది. ఉన్న క్వాలిఫికేషన్ లో పెట్టుకున్నా గానీ వాళ్ళకి జాబ్ వచ్చినా గానీ ఎవరని చెప్పేసి ఇక్కడ అయితే మనకి క్లారికట్ అయితే ఉండడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అయితే పెట్టుకోవడానికి అయితే అర్హతలండి. సో దానిపైన క్వాలిఫికేషన్ ఎవరు ఎంత ఎక్కువ ఉన్నా గానీ వాళ్ళ పోస్ట్ లో సెలెక్ట్ అయినా గానీ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరగదని చెప్పేసి క్లారికట్ గా ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కి వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల దాకా ఎవరైనా పెట్టుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్షన్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 5 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 42+5 అంటే 47 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 10 years అయితే 42 అంటే 52 దాకా అయితే పెట్టుకోవడానికి అయితే వాళ్ళకి అర్హత అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్ ఒకళ్ళు పెట్టుకుంటే 8 lakhs per annum అయితే దాటకూడదు ఇన్కమ్. సో అది ఓన్లీ ఓసీ అభ్యర్థులకి అయితే ఇది పరిగణన అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇంకేమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ రూపంలో అడగండి, నేను ప్రతి దానికైతే ఆన్సర్ అవ్వడానికి అయితే నేనైతే ఉంటాను. సో మీకు ఇంకా తెలియక సార్ మాకు పలానా నోటీస్ గురించి చెప్పండి అన్నా కానీ నేను చెప్పడం అయితే జరుగుతుంది.